హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సత్య ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు వీడియో వచ్చేసి మనకి డైలీ వేర్ చైన్స్ అండ్ ఆఫీస్కి లేకపోతే వెస్ట్రన్ టైప్ జీన్స్ మీదకి కావచ్చు, కొన్ని ఫ్రాక్స్ మీదకి ఇలాంటి వెస్ట్రన్ టైప్ చైన్స్, అలాగనే ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను. అండ్ అన్మ్యారీడ్ వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి. అండ్ చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా వేసుకోవచ్చు. అఫ్కోర్స్ మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా వెస్ట్రన్ అవుట్ఫిట్ మీదకి ఇంకా కొన్ని అవుట్ఫిట్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని అయితే డ్రెస్సెస్కి కూడా బాగుంటాయి, లైక్ మ్యారేజ్ అయినా కానీ కొన్ని వైట్ పర్ల్స్ టైప్ కానీ ఇట్లా చిన్న చిన్న ఇలాంటివి కానీ డ్రెస్సెస్కి కూడా చాలా బాగా సెట్ అవుతాయి. ఆల్మోస్ట్ ఎవరైనా వేసుకోవచ్చు అనమాట. అంత యూనిక్ కలెక్షన్ ఉంటుంది, అంత బాగుంటుంది కలెక్షన్ అంతా కూడా. సో నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. ఇంకా వీడియో తొందరగా అయిపోతే ఇంకొన్ని ఐటమ్స్ కూడా చూపిస్తాను. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. 3 days నుంచి వీడియోస్ రావట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. బేసిక్గా సండే చర్చ్కి వెళ్తాను కాబట్టి చేయలేదు. బట్ మండేకి ఏంటంటే వర్క్ కొంచెం మండే కొరియర్స్ అయ్యి చేయాలి కాబట్టి, సో కొరియర్స్ అన్నీ వెళ్ళిన తర్వాత ఎంత రిలాక్స్డ్ అయిపోయిందంటే బాడీ, అబ్బా వర్క్ ప్రెషర్ అంతా దిగిపోయింది అన్నట్టు అనిపించింది. ఇంకా నిన్న ఒక ప్లేస్కి వెళ్ళాము మేము. సో తర్వాత అంటే కొంచెం అవుట్డోర్స్కి అట్లా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉండదు అని చెప్పేసి మా సారు ఒక ప్లేస్కి తీసుకెళ్తాను నిన్నని చెప్పి తీసుకెళ్లారనమాట. అదేంటంటే తెలంగాణలో ఉంటుంది, కర్ణాపురం. ఎవరికైనా ఐడియా ఉంటే కనుక అది యాదగిరిగుట్ట, ఇంకా కొన్ని ప్లేసెస్ని కవర్ చేస్తూ వెళ్తుంది అనమాట, ఔటర్ రింగ్ రోడ్ క్రాస్ అయిన తర్వాత. సో అక్కడ కర్ణాపురంలో ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్కి వెళ్ళాం మేము. సో వెళ్ళి కొంచెం ప్రేయర్ చేసుకుని తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాము. సో మళ్ళీ వచ్చేసరికి 9 అయిపోయింది అనమాట టైం. అది అనుకోని జర్నీ, అందుకే నిన్న వీడియో చేయడానికి అవ్వలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళామన్నమాట. కర్ణాపురం ఎవరికైనా ఐడియా ఉంటే తెలంగాణ వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా వెళ్ళారా ఇంతవరకు, ఎవరైనా ఒకవేళ వెళ్ళి ఉంటే కూడా మెసేజ్ చేయండి. అక్కడ ఏంటంటే అక్కడ స్టే చేస్తే బ్లెస్సింగ్ వస్తుంది, అలాగనే హీల్ అవుతామని చాలామంది నమ్ముతారు. నాకు తెలీదు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. చాలామంది ఓల్డ్ పీపుల్స్ అయితే అక్కడ స్టే చేస్తూ ఉన్నారు, అక్కడ క్లాత్స్ వాష్ చేసుకుంటూ, ఇంకా వాళ్ళు స్నానాలు అవి చేస్తూ అలా ఉన్నారనమాట. ఎందుకు అంటే బట్టలు అవి ఆరబెట్టుకుని ఇంత ఉన్నారు, ఇక్కడ స్టే చేస్తారని అడిగినప్పుడు అవును, ఇక్కడికి వస్తే చాలా డిసీజెస్, చాలా రోగాల నుంచి మాకు స్వస్థత కలిగింది, అందుకే మేము ఇక్కడ స్టే చేస్తాము అది ఇదని చెప్పారు. ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ అడగడానికి కూడా బాగా నిన్నైతే చాలా టూ మచ్ టెంపరేచర్ అనిపించింది. సిటీలో ఉందో లేదో తెలియదు కానీ అక్కడైతే చాలా టూ మచ్ అనిపించింది అనమాట. మొత్తం నిన్న జర్నీ అయితే అలా జరిగింది, అందుకే వీడియో పోస్ట్ చేయడానికి కూడా అవ్వలేదు. ఈరోజు వీడియో చేస్తున్నాను. నచ్చిన ఐటమ్స్ ఉంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, ఓకేనా? మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక కామెంట్ చేయండి అక్కడికి. అఫ్కోర్స్ నేను ప్రీవియస్గా నాకు ఇంకా పాప పుట్టలేదు, ఫస్ట్ పాప పుట్టలేదు. అప్పుడు పుట్టలేనప్పుడు నేను మెదక్ చర్చ్కి వెళ్ళాను ఒకసారి స్పెషల్గా. అది కూడా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. అది లాంగ్ జర్నీ, బస్ మీద ఆల్మోస్ట్ 3 hours పైనే పట్టినట్టుంది టైం అయితే అప్పుడు. అది కూడా బాగుంది చర్చ్, ఓకే. సో ఈ చైన్స్ అయితే కాంబోస్లో తీసుకోవాలి. 2 చైన్స్ తీసుకోవాలన్నమాట కాంబోకి, ఏవైనా తీసుకోవచ్చు. సో ఇది ఏంటంటే క్లాక్ లాగా మనకి నెంబర్స్ ఉంటాయి. ఇది ఒక రింగ్ అండ్ ఇది దీని మీదేమో సీజర్స్ వచ్చాయి, రెండు ఒకదానిలో ఒకటి ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో చెప్పాను కదా వెస్ట్రన్ టైప్ అని. మనకి ఏంటంటే ఆల్మోస్ట్ చైన్స్ అన్నీ కూడా ఒకటే ఉంటాయి, ఒకటే డిజైన్ ఉంటుంది అన్నిటికీ. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఫిష్ హుక్ ఇచ్చారు అండ్ అన్నిటికీ సేమ్ ప్యాటర్న్ వస్తుందండి. ఇది ఈ లాంగ్ది కావచ్చు, ఈ వెడల్పు రింగ్స్ కావచ్చు, ఫిష్ హుక్ కావచ్చు, అన్నీ కూడా సేమ్ వస్తాయి. ఇలా ఉంటుంది డిస్ప్లేకి. నచ్చితే కనుక తీసుకోండి. అండ్ ఇలా పెట్టి నాకు స్క్రీన్ షాట్స్ పెట్టండి క్లియర్గా. నేను లాకెట్స్ కనిపించేలాగా ఇలా పెట్టడానికి రీజన్ ఏంటంటే మీరు స్క్రీన్ షాట్ నాకు ఇలాగనే పెట్టేసేయండి డిస్ప్లేతో. సో ఇది ఫస్ట్ డిజైన్,
ఆల్మోస్ట్ ఒక 20 చైన్స్ అబోనే ఉన్నాయి మోడల్స్ అయితే. అన్ని సింగిల్ మోడల్స్. ఒక 3 డిజైన్స్ మాత్రం రిపీటెడ్గా ఉన్నాయండి. 3 డిజైన్స్ రిపీటెడ్గా ఉన్నాయి. చాలా స్టాక్ ఉండే కదా ఇది మన దగ్గర ప్రీవియస్గా. చూసారా, అన్నీ అక్కడ పెట్టుకున్నా మీకు చూపించడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి. ఇవైతే చాలా మోడల్స్ ఉండే, అసలు పోటీగా తీసుకునేవారు అనమాట కస్టమర్స్ అయితే. సో ఇది ఫస్ట్ మోడల్. యాక్చువల్గా చెప్పాలంటే వీటిలో కొన్ని సెట్స్ ఈ కాస్ట్కి అన్నీ ఒక కాంబోలో పెట్టడానికి లేదు. కొన్నిటికి సెపరేట్ కాస్ట్ ఉంది. కాకపోతే నేను ఇంకా వేరియేషన్ చూపించాలని అనుకోవట్లేదు. అన్నీ సేమ్ ప్రైస్ కాంబోస్లో పెట్టేస్తున్నాను. అండ్ ఇదొకటండి, వైట్ స్టోన్స్ వస్తాయి దీనిలో. మొత్తం డ్రాప్ షేప్ వచ్చి వైట్ స్టోన్స్ వచ్చాయి. దీని బ్యాక్ సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇదంతా ఒకటే స్టోన్ కాదు, మీరు చూస్తే డైమండ్స్ లాగా కట్ అయినట్టు ఉంటాయి. అంటే డిఫరెంట్ స్టోన్స్ అన్నీ కూడా కలిపి అది ఒక డ్రాప్లోనే ఇచ్చారనమాట, అట్లా ఫిట్ చేశారు. ఇదొక మోడల్. సెకండ్ చైన్ ఇది. సో ఈ మోడల్ కావాలంటే కూడా ఇలా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అన్నీ కవర్ చేయాలండి ఒక్క మోడల్లో. నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ఒకే కాంబోలో ఏవేమి రావో కూడా చెప్తానండి. సేమ్ కాస్ట్లు పెడుతున్నాను, బట్ ఒకే కాంబోలో అన్నీ రావు. ఒక 3 డిజైన్స్ వరకు ఉన్నాయి. ఇప్పుడు ఆ 3-4 డిజైన్స్ ఉన్నాయండి. ఆ 4 డిజైన్స్ ఒకలే తీసుకుంటానంటే రాదు. చిన్న ప్రైస్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఇదే చూసారు కదా, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. అలాగనే ఇంకొక డిజైన్ కూడా కాస్ట్ ఎక్కువ ఉంది. ఆ 2 కలిపి ఒకటే కాంబో తీసుకుంటా అన్నారనుకోండి, మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ 2 కలిపి ఒకటే తీసేసుకుంటానంటే ఒకరికే చక్కగా అమౌంట్ ఎక్కువ స్కోర్ అయిపోతుంది. అండ్ రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే ఇది ఒక కాంబోలోకి వెళ్తుంది, ఇది వేరే ఒక కాంబోలోకి వెళ్తుంది అనమాట. నేను అలాంటి ఉన్న 3-4 పీసెస్ ఏంటో చెప్తాను మీకు తర్వాత. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఇదండి. ఇది కూడా రియల్ మనకి స్టోన్ లాగా వస్తుంది. అండ్ పైన చూస్తే చాలా డిఫరెంట్గా ఇది మనకి చూస్తే దీనికి చిన్న ఇట్లా షార్ప్ ఉంటుంది అనమాట. దాంతో ఫిట్ చేస్తారు. జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్లో. అండ్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఫిట్ అయిపోయి ఒక కవరింగ్ లాగా వచ్చి సీజెడ్ అండ్ వైట్ పింక్ కలర్ కాంబినేషన్లో అండ్ రివర్స్ డ్రాప్లో ఇక్కడ చైన్ అనేది ఫిట్ చేశారు. చాలా యూనిక్గా ఉంది డిజైన్. అండ్ లాకెట్స్ అన్నిటికంటే ఈ టైప్లో వచ్చినవి కొంచెం వెయిట్ ఉన్నాయన్నమాట. మీరు డిజైన్స్ అన్నీ చూడండి. ఒకే కాంబోలో ఏది రాదో నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను. అంతవరకు మీరు డిఫరెంట్గా తీసుకోవాలి కాంబో. రిమైనింగ్ అన్నీ కూడా ఇప్పుడు ఇది కూడా మీరు నార్మల్ కాంబోలో తీసేసుకోవచ్చు. లైక్ మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫర్ సపోజ్ కాంబో ఒక 100 రూపీస్ అనుకోండి. 100 కాదులేండి, నాకే 100కి రావు ఇవి. ఈ 2 100 అనుకోండి. ఇది 100 అయితే 2 కలిపి మీరు కాంబోలో తీసేసుకోవచ్చు. ఇందాక చూపించిన 2 చైన్స్ రావు. మీరు ఈ 2 చైన్స్ సేమ్ కాంబోలో అంటే రావు. మీరు కావాలంటే ఇది ప్లస్ ఈ కాస్ట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మన వాళ్ళు షార్ప్ తొందరగానే అర్థమవుతుందిలేండి, నేను ఎక్కువ కష్టపడక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ చూసారు కదా, ఇది 4th చైను నేను చూపించిన దానిలో. సో నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా యూనిక్ ప్యాటర్న్ ఇది. సో ఆల్మోస్ట్ దీనిలో ఒక 2 డిజైన్స్ వరకు ఉన్నట్టున్నాయండి. 2 డిజైన్స్ వరకు ఉన్నట్టున్నాయి. నెక్స్ట్ ఒక ఫ్లవర్ ప్యాటర్న్, టులిప్ ఫ్లవర్ లాగా ఉంటుంది విత్ సీజెడ్ కాంబినేషన్లో. చైన్ ప్యాటర్న్స్ ఏమన్నా చేంజ్ అయితే కనుక నేను వాటిని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అంటిల్ ఇవన్నీ కూడా సేమ్ ప్యాటర్న్లో వచ్చేసిన చైన్స్. ఇది వైట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో టులిప్ ఫ్లవర్ లాగా వస్తుంది. ఇక్కడ చిన్న హుక్ ఇచ్చారు. మళ్ళీ చాలా డూపర్ ఉందన్నమాట సెట్ అయితే. అన్నీ కూడా అండి, ఎందుకంటే అది బాగుంది ఇది బాగాలేదని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కటి చేత్తో పట్టుకుని చెక్ చేసి అది నచ్చిన తర్వాతనే తీసుకొచ్చిన స్టాక్ అనమాట.
సో ఏది పడితే అది కార్ట్లో వేసి తీసుకొచ్చింది అయితే కాదు, ప్రతిదీ ఏదో ఒక స్పెషాలిటీ ఉన్న పీసెసే ఇవన్నీ కూడా. సో మీరైతే మంచి ప్రైజెస్కి ఉంటాయి కాబట్టి తీసేసుకోండి. ఇప్పుడు నార్మల్గా అయితే కాస్ట్లు ఎక్కువే కదా. వెస్ట్రన్ చైన్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది వాటి ప్రీషియస్నెస్. అది మామూలు జ్యువెలరీ వేసుకునే వాళ్ళకి వీటి గురించి కొంతమందికి అర్థం కాదండి. దీని బదులు నెక్లెసే వచ్చేస్తుంది 600కి అన్నట్టు అలా అనుకుంటారు. బట్ అవి వేరు ఇవి వేరండి. ఇవి ఇచ్చే డీసెంట్ లుక్ అవి ఎక్కడిస్తాయి? అది పార్టీ వేరు, ఇదేమో కొంచెం కొన్ని పార్టీ వేర్ పీసెస్ అండ్ చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. చూడండి, ఒక డైమండ్ కలెక్షన్ లాగా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, అన్ని సింగిల్ పీసెసే ఉన్నాయండి, 20 పీసెస్ మోస్ట్లీ. తర్వాత కొద్దో గొప్ప కొన్ని రిపీట్ అయ్యాయి 4-5 పీసెస్ వరకు. ఓకే, ఇది వైట్ అండ్ వైట్ కొంచెం స్పెషల్గా ఉంది పీస్. ఇది కూడా నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూపించేది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అన్నమాట. ఇది మొత్తం వైట్ డైమండ్స్ లాగా వస్తుంది. చూస్తే ఇది సింబల్ ప్యాటర్న్ వస్తుందండి. ఫ్లవర్ అంతా కూడా 4 పెటల్స్ లాగా సింబల్ ప్యాటర్న్ వస్తుంది. అండ్ సీజెడ్తో ఇలా హుక్ ఇచ్చారు అండ్ క్లోజ్గా వస్తుంది అనమాట. క్లోజ్గా వస్తుంది. లాస్ట్ టైం ఇది వీడియో చేశానండి ఒకసారి, అంటే స్టాక్ క్లియర్ కానప్పుడు. అందరూ మేడం మాకు లాకెట్స్ కావాలి, ఇంటి దగ్గర గోల్డ్ చైన్స్లో వేసుకోవడానికి లాకెట్స్ సెపరేట్గా ఇవ్వండి అని. అట్లా కుదరదండి. మీకు అన్ని లాకెట్స్ సెపరేట్గా ఇస్తే చైన్స్ అన్నీ నేనేం చేసుకోవాలి? అఫ్కోర్స్ సెపరేట్గా సేల్ చేసుకోవచ్చు, కానీ అది ఇలా తీసుకుంటేనే మంచి కాంబినేషన్లో సెట్ అవుతుంది. ఇది కనిపించినట్టు ఉండాలి, అలాంటి చైన్స్ ఇవి. సో ఇలాంటి వాటికి చక్కగా షైన్ అవుతూ ఒక లాకెట్ అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడే దాని బ్యూటీనెస్ అనేది ఉంటుందండి. కొన్ని కనిపించకూడదు జ్యువెలరీ, అప్పుడే దాని అందం తెలుస్తుంది. కొన్ని ఏమో దాచిపెట్టకూడదు, కొన్ని కనిపించాలి, కొన్ని కనిపించకూడదు. అలాంటప్పుడే వాటి బ్యూటీ అనేది ఎలివేట్ అవుతుంది అనమాట. సో ఇదొక ప్యాటర్న్. ఇది కొంచెం వెయిట్ ఉంటాయి, రియల్ స్టోన్స్ కాబట్టి. బ్యాక్ సైడ్ ఏమో ఇలా వస్తుంది. ఓకే, మీకు ఇందాక గ్రీన్ కలర్లో ఒక చైన్ చూపించాను కదా, సో సేమ్ అలాంటి ప్యాటర్న్లోదే ఇది, కానీ కొంచెం డిఫరెంట్గా వచ్చిందనమాట. ఇది మిల్క్ వైట్లా ఉంటుందండి. ఇప్పుడు ఏమంటారు అది, ఇదివరకు రోజుల్లో పాలగొచ్చు అనేవారు, ఇప్పుడు టైల్స్ అని ఎక్కడ పడితే అక్కడ చాలా కలర్స్ వచ్చేసాయి. నా చిన్నప్పుడు ఎక్కువ వినేదాన్ని, పాలగొచ్చు, వాళ్ళ ఇంట్లో పాలగొచ్చు వేయించుకున్నారు ఇట్లా అనేవారు. ఇక్కడ హైదరాబాద్లో బిర్లా మందిని కూడా ఎక్కువ పాలగొచ్చు టెంపుల్ అని చాలా స్పెషల్గా అనిపించేది. ఇది చూడడానికి అయితే మిల్క్ లాగా అలాగనే అనిపిస్తుంది అనమాట. అప్పుడు అవి వేసుకోవడం, అలాంటి టైల్స్ ఇవన్నీ పెద్ద ఇది పాలగొచ్చు అంటూ ఉండేవారు అనమాట. నా చిన్నప్పుడు ఎక్కువ వినేదాన్ని ఆ మాట. సో దీని మీద గ్రీన్ స్టోన్ వచ్చింది అండ్ చాలా డీసెంట్ ప్యాటర్న్ ఇది. ఇది టాప్లో ఇట్లా కవరింగ్ లాగా వచ్చింది, పైకే ఉంటుంది. ఇది లోపల స్టోన్ ఫిట్ అయిపోయింది, ఇదేమో బ్యాక్ సైడ్. ఓకే, నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సేమ్ ప్యాటర్న్లో గ్రీన్ కలర్ కూడా ఉంది ఒకటి, సేమ్ టు సేమ్ డిటో. ఇదిగోండి, ఇది కూడా సేమ్. ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చింది, అదేమో మిల్క్ వైట్ లాగా వచ్చింది అనమాట. అండ్ ఇది కూడా టాప్లో మనకి ఇట్లా కవర్ అయి ఉంటుంది, ఒక స్టోన్ ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇది బ్యాక్ సైడ్. ఓకే, చాలా అంటే చాలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట పీసెస్, చాలా బ్యూటిఫుల్ పీసెస్. మీకు ఈ కలెక్షన్ అయితే ఎక్కడ దొరకదండి. నేను మళ్ళీ వచ్చిన తర్వాత వరకు మీకు ఈ కలెక్షన్ అయితే దొరకదు షూర్గా. కావాలి అంటే బుక్ చేసేసుకోండి.
సో నెక్స్ట్ కలెక్షన్ ఇలా చూడండి. ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఫ్లాట్గా అండ్ స్మూత్ స్టోన్ వస్తుంది. ఇదేమో ఇంకా కంప్లీట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా గోల్డ్ ప్లేటెడ్ వచ్చిందనమాట. అండ్ ఫ్రంట్లో చూస్తే ఇట్లా స్టోన్స్ ఇచ్చారు విత్ ప్లెయిన్ రింగ్లో ఇట్లా సీజెడ్ స్టోన్స్ ఇచ్చారనమాట. సో ఇది జస్ట్ ఇది విలైలో మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. రెండు కూడా అటాచ్ అయి ఉండవు. అండ్ ఇది బ్యాక్ వస్తుంది, ఇదేమో ఫ్రంట్. ఎగ్జాక్ట్ ఇట్లా ఉంటుంది పీస్. నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నా నెంబర్ అనేది వీడియో లింక్లో ఇస్తాను. ఇది కూడా ఒక మిల్క్ కలర్లో రియల్ స్టోన్స్ అనమాట. ఇప్పుడు చూపించే ప్యాటర్న్ ఇది కూడా చాలా నీట్గా ఉంటుంది. కొంచెం యూనిక్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా. ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి. ఇది బాగుంది అది బాగాలేదని చెప్పడానికి అయితే ఏమి ఉండదండి. ఇది మొత్తం మన గోల్డ్ ప్లేటెడ్ వస్తుంది. ప్లెయిన్ స్టార్ మధ్యలో ఒక డాట్ వచ్చింది. ఇది కూడా మనకి వైట్లో వచ్చి మధ్యలో గోల్డ్ డాట్. అండ్ ఇది రౌండ్ మధ్యలో వచ్చేసి ఏంటంటే రియల్ స్టోన్ వచ్చిందండి. ఇది రియల్ స్టోన్స్ వస్తాయి. అండ్ కంప్లీట్ బ్యాక్ ప్యాటర్న్. ఇది బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. మీకు ఇన్ కేస్ కొన్నిసార్లు మొత్తం గోల్డ్ కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు కొన్ని చైన్స్కి. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. 1/2 ఫెసిలిటీ కూడా ఉందండి. సో ఈ ప్యాటర్న్ నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి 2 చైన్స్ ఉన్నాయి. కావాలి అంటే. ఇప్పుడే చూసా. నెక్స్ట్ చైన్ ఫస్ట్ చూపించాను కదా, చిన్న బటర్ఫ్లై అండ్ రియల్ పర్ల్ వచ్చేసి అదొకటి. ఇదన్నమాట. ఇది 100% ఒరిజినల్ పర్ల్ అండి. అసలు మనకి ఈ జ్యువెలరీ వచ్చేసి ఒరిజినల్ పర్ల్ జ్యువెలరీ అంటారనమాట వీటిని. ఇక్కడ మీరు చూస్తే చిన్న బటర్ఫ్లై ఇచ్చారు. సీజర్డ్ స్టోన్స్లో ప్యూర్ వైట్ అండి, ప్యూర్ వైట్. అక్కడ నుంచి చైన్ అనేది వచ్చిందనమాట. ఎంత ఎలిగెంట్ డిజైన్ అంటే నిజంగా చాలా 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 బ్యూటిఫుల్గా ఉంది. నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. అండ్ కాంబోలోనే కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సింగిల్ పీసెస్ అయితే ఈ వీడియోకి నేను అసలు ఇవ్వనండి. ఏమనుకున్నా పర్లేదు కానీ సింగిల్ అయితే ఇవ్వను నేను. ప్రైస్ బేర్ చేస్తా అంటే తీసుకోండి. 250 ఫ్రీ షిప్పింగ్. సింగిల్ పీసెస్ కావాలి అంటే 250 ఫ్రీ షిప్పింగ్లో తీసుకోండి. సింగిల్ పీసెస్ 250 ఫ్రీ షిప్పింగ్. నెక్స్ట్ ఇది ఎంత ఎలిగెంట్ డిజైన్ అంటే వీటిలో ఇయర్ రింగ్స్ వచ్చేవి ఒకప్పుడు. నాకు చాలా చాలా ఇష్టం అనమాట అవి. అంత అంటే క్వాలిటీ లేవు, అంత క్వాలిటీ ఏం మెయింటైన్ చేయరు అవి నార్మల్ లోకల్లో కాబట్టి. బట్ ఈ ప్యాటర్న్ ఎందుకు చూడగానే నాకు ఆ ఇయర్ రింగ్స్ గుర్తొచ్చి తీసేసుకున్నా. ఇక్కడ చూస్తే హుక్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చారండి. చక్కగా మీకు గోల్డ్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు ఇక్కడ రింగ్స్ అవి పడుతుంటే కనుక. ఓకే, ఇక్కడ చిన్న బటర్ఫ్లై గోల్డ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా వైట్ స్టోన్స్. అండ్ ఇది కూడా రియల్ స్టోన్స్లో ఒక చిన్న పీచ్ కలర్లో ఫ్లవర్ అనమాట. ఎంత బాగుందో అసలు. ఇవేమో 2 పీసెస్ ఉన్నాయి. ఇవి 2 పీసెస్ ఉన్నాయి. 2 పీసెస్ ఉన్నాయి. ఇవి కావాలి అంటే తీసుకోవచ్చు. చాలా మంచి డిజైన్ అండి.
నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తా. ఇలాంటి సిమిలర్ ప్యాటర్న్ ఇందాక మీకు చూపించేసాను వైట్ స్టోన్లో. ఇది వచ్చేసి సీజెడ్లో వచ్చింది. చూడండి, ఇందాక మీకు వైట్ స్టోన్లో చూపించాను కదా, ఇవి వచ్చేసి కంప్లీట్ సీజెడ్స్ విత్ గోల్డ్ కాంబినేషన్. బ్యాక్ ఏమో ఇట్లా వస్తుంది, ఇవేమో మొత్తం ప్లెయిన్ ఉంటుందండి. బ్యాక్ అంతా ప్లెయిన్, ఇక్కడ చైన్ వేర్ చేయడానికి ఇట్లా ఇచ్చారు. అంతా చాలా స్ట్రాంగ్ ప్యాటర్న్స్ ఉంటాయి అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇదొక డిజైన్ కావాలి అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నెక్స్ట్ ఒక డిజైన్ చూపిస్తాను. నేను శాంపిల్ పీసెస్ లాగా ఫస్ట్ టైం అండి, ఇప్పుడు కాదు ఫస్ట్లో అసలు ఈ వెస్ట్రన్ చైన్స్ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఒక మోడల్కి ఒక్కొక్క డిజైన్ మాత్రమే తెప్పించాను నేను. నాకు తెలియదు ఇవి ఇంత డిమాండ్ అని, ఇంత చక్కగా ఇవి సేల్ అవుతాయని తెలియదు కదా. ఎప్పుడైనా కొత్త కొంతమంది బిజినెస్ కోసం అడుగుతున్నారు కదా, కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసినట్లయితే ఎప్పుడైనా ఒక్కొక్క ప్యాటర్న్కి ఒకటి తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీరు ఆల్రెడీ బిజినెస్లో ఉన్న కొత్త వేరియేషన్స్లో ఏమన్నా టచ్ చేసినప్పటికీ కొంచెం లిమిట్గానే తెచ్చుకోవడం చాలా మంచిది. స్టాక్ అది ఆగిపోయిందంటే చాలా కష్టమైపోద్ది అనమాట. సో అందుకని ఈ ప్యాటర్న్కి అట్లానే అయిందండి. నేనేమో అన్నిట్లాగానే ఒక పీస్ తీసుకుని వస్తే ఇవన్నీ పీసెస్ అడిగారంట అసలు జనాలు. ఇంత డిమాండ్, ఇంత నచ్చేసిందా వీళ్ళందరికీ అని అనిపించింది అప్పుడు. మనకి ఎక్కువ లాకెట్స్ ఉన్నవి కదా ఉంటుంది, కానీ ఈ ప్యాటర్న్కి అంతమంది ఫ్యాన్స్ ఉంటారని నాకు అప్పుడు తెలియలేదు. తర్వాత అయితే ఎక్కువ స్టాక్ తెప్పించా. అందులో నుంచి ఇప్పుడు మన దగ్గర అయితే 3 పీసెస్ ఉన్నాయి. ఇవి 3 పీసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ స్టాక్ ఒక్కటే హైయెస్ట్ ఉందండి, రిమైనింగ్ అన్నీ 1, 2 అట్లనే ఉన్నాయి. కానీ ఇవి మాత్రం చాలా ఎక్కువ తెప్పించాను అప్పుడు. చైన్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఇట్లా వస్తుంది. ఇదేం గుచ్చుకోవడం గీసుకోవడం అలా లేదండి. మీకు చూడడానికి ఏమైనా అలా అనిపిస్తూ ఉండొచ్చు కొంచెం షార్ప్గా, బట్ చాలా సాఫ్ట్ ఉంటుంది చైన్ అయితే. అండ్ మీరు చైన్ అంతా కూడా ఇవి చూస్తే మూవ్ అవుతూ ఉంటాయి, మధ్యలో ఎక్కడైనా ఆగొచ్చు. ఇవి చక్కగా నెక్ చుట్టూ కూడా ఎక్కడైనా ఆగుతాయి. ఇవి ఫ్రీ మూమెంట్స్ అన్నమాట. బ్యూటీ అంతా ఏంటి తెలుసా, ఇది ఇక్కడ ఏదైనా బీడ్ ఇచ్చి ఇట్లా ఆపేస్తే బాగుండకపోను, ఇవి మూవ్ అవడమే దీని స్టైల్. ఈ చైన్లో స్పెషాలిటీ అది. మీకు ఇలాంటి క్వాలిటీలో ఒక్కొక్కటి కొనాలంటేనే చాలా కాస్ట్ ఉంటుందండి. ఆల్మోస్ట్ 50 రూపీస్ అట్లా పడుతుంది ఒక్కొక్కటి, 45 to 50 ఈ క్వాలిటీలో అయితే. దీనికేమో చైన్తో పాటు మనకి చాలా చక్కగా ఇచ్చారు ఇవి. సో కావాలి అంటే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇవి 3 చైన్స్ ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ ఇంకొక చాలా సింపుల్ అండ్ పర్ల్ జ్యువెలరీ చూపిస్తాను. ఇది కాస్ట్ ఎక్కువ పడింది, ఈ చైన్స్ కంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. ఇది పెళ్ళైన వాళ్ళకైతే చాలా బాగుంటుంది, పెళ్ళి కాని వాళ్ళకి కూడా బాగుంటుంది. ఎస్పెషల్లీ అయిన వాళ్ళకి కొన్ని బాగోవేమో అని ఫీల్ అవుతారు, బట్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది రియల్ పర్ల్ అండ్ సీజెడ్ కాంబినేషన్. ఇది బ్యాక్ సైడ్. చూడ్డానికి ఏముంది, చాలా సింపుల్ అన్నట్టు ఉంటాయి ఈ చైన్స్ అన్నీ అంతే. ఇది చూడ్డానికి సింపుల్గా ఉంటాయి, బట్ వేసుకుంటే ఇచ్చే లుక్ అయితే మామూలుగా ఉండదు అనమాట. సో చూడండి ప్యాటర్న్ ఒకసారి క్లియర్గా చూసుకోండి దగ్గర నుంచి. చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇది. నచ్చింది అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇదైతే సింగిల్ పీస్ ఉంది. ఇంకొకటి ఈ చైన్కి అటాచ్ చేయాలి, ఊడిపోయింది. ఈ చైన్ తెలిసిందే కదా, దీని లాకెట్ అనమాట. నేను సెట్ చేస్తాను, బయటకు వచ్చేసింది అంతే, ఏం లేదు. ఇలా వస్తుందండి చైన్కి. ఇది లాకెట్ టార్టైస్ పర్పుల్ కలర్లో ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్.
ఇది హుక్ ఊడింది కదా, అప్పుడు బయటకు వచ్చేసింది అంతే, డ్యామేజ్ అనుకుందరు. మళ్ళీ ఇది తీసి పెట్టేస్తే సెట్ అయిపోద్ది. ఓకే, సో ఈ ప్యాటర్న్లో ఎవరికైనా నచ్చితే ఇలా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇలా వస్తుంది చైన్ మీకు. ఓకే, టార్టైజ్ ఇది కూడా సింగిల్ పీస్ ఉంది. నెక్స్ట్ ఇంకో డిఫరెంట్ చైన్ ప్యాటర్న్ చూపిస్తాను. బ్యాక్ యాష్ ఇస్ కామన్. చైన్ కొంచెం ఇదేంటంటే కొంచెం స్ట్రైట్గా కొంచెం స్టిఫ్ అండి, అంతా కాదు. అంటే వాటంత ఫ్లెక్సిబిలిటీ ఉండదని చెప్తున్నాను అంతే. అంతేకాని ఇది మొత్తం స్టిఫ్ అని కాదు. ఇవేమో ఇంత మొత్తం ఇట్లా అయిపోతుంది కదండి. ఇది కొంచెం ఇట్లా 1-2 సార్లు వేసుకుంటే ఇది కూడా నార్మల్గా అయిపోతుంది. చైన్ ప్యాటర్న్ ఇది. మధ్యలో ఇలా చిన్న గుండెలాగా ఇచ్చారనమాట, రింగ్స్ లాగా. దీని ప్యాటర్న్ కొంచెం రేడియం లాగా ఇచ్చారు. ఇది సింగిల్ పీస్ ఉందండి. బ్యాక్ ఇది సాలిడ్గా ఉంది లాకెట్. ఇలా చూస్తుంటే ఏదో గోల్డ్లో కాయిన్స్ ఉంటాయి కదా, అలా ఉన్నట్టుంది. ఓకే, ఈ ప్యాటర్న్ ఒకటే ఉంది మన దగ్గర. కావాలి అంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇదైతే ఒకటే ఉంది. నెక్స్ట్ కాంబోస్తో పాటుగా ఎవరికైనా ప్లెయిన్వి సింపుల్ చైన్స్ కావాలి అంటే ఒక 3 చైన్స్ మిగిలాయి. అండ్ కాంబో తీసుకోవాలి. కాంబోస్తో పాటు షిప్పింగ్ ఎక్స్ట్రా లేకుండా కావాలి అంటే కనుక ఇలా సింపుల్ చైన్స్ ఉన్నాయండి. ఇది బ్యాక్ ఏమో ఇట్లా ఫిష్ హుక్ వస్తుంది, చూసారు కదా, ఫిష్ హుక్ వస్తుంది. ఇలా ప్లెయిన్గా వస్తుంది అనమాట చైన్. సో మీ దగ్గర ఏమైనా గోల్డ్ లాకెట్స్ అలాంటి వాటికి వేసుకోవడానికి బాగుంటుంది. సో ఇలా ప్లెయిన్గా వస్తుంది చైన్. ఈ చైన్ వచ్చేసి 90 రూపీస్ కాస్ట్. చైన్ కాస్ట్ 90 రూపీస్. ఇది వద్దులేండి, 85కి ఇస్తాను. ఎలాగో క్లియరెన్స్ కదా. 3 చైన్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి 85 రూపీస్. మీరు కాంబో తీసుకున్నప్పుడు మేడం ఒక చైన్ కూడా యాడ్ చేయండి అని మీరు చైన్కి కాస్ట్ వేసేస్తే 85. చైన్ కాస్ట్ 85. ఓకే, 3 చైన్స్ మాత్రమే ఉన్నాయి. స్టాక్ లేవు ఇంకా. 3 చైన్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకోటి నేను ఇందాక చెప్పాను కదా కొన్ని కాంబోస్ మీకు రావు అని. వాటిలో బటర్ఫ్లై చూపించాను కదండి, అది రాదు. సో ఇది కూడా రాదు మీకు. సేమ్ ఒకే కాంబోలో ఇవి తీసుకుంటానంటే రాదు అని చెప్తున్నాను నేను. ఇవి 2 పీసెస్. ఇంకో పీస్ ఉంటుంది. ఏది చూడండి. ఈ పీస్ ఒకటి, ఈ పీస్, ఇది 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 ఈ 5 పీసెస్ కూడా ఇలా ఒక కాంబో, ఇలా ఒక కాంబో, లేకపోతే ఇందులోనే 2 తీసుకుంటానంటే ఇవ్వనండి. మీరు ఇది ఈ 5లో ఒకటి లేదా రిమైనింగ్ది అట్లా 2 తీసుకోవాలి. సో ఇవే పీసెస్ 2 ఇమ్మంటే రావు. ఎందుకంటే మిగతా చైన్స్కి ఈ చైన్స్కి కాస్ట్ వేరియేషన్ ఉంది. ఓకేనా. ఇది మీరు సింగిల్ తీసుకోవాలి. ఇది సింగిల్ తీసుకుని వేరే కాంబో సెట్ చేసుకోండి.
ఓన్లీ 5 చైన్స్కే చెప్పాను నేను అట్లాగా. ఇంకోటి చైన్ చూపిలే మీకు. సో వైట్ అండ్ సీజెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో. సో ఇదొక చైన్ ఉంది. బ్యాక్ ఏమి ఇట్లా బ్లాక్ వస్తుంది, బ్లాక్ అండ్ వైట్. ఇదేమో గ్రీన్ అండ్ వైట్. ఇది కూడా కావాలి అంటే తీసుకోండి. సో కాంబో కాస్ట్ ఎంతో చెప్తాను ఇప్పుడు. మీరు సింగిల్గా తీసుకుంటే కనుక 250 అవుతుంది చైన్. అలా ఇద్దరు తీసుకున్నారనుకోండి 500 అవుతుంది అనమాట సింగిల్గా తీసుకుంటే కనుక. ఇవి 380 ఫ్రీ షిప్పింగ్ అండి. ఏవైనా 2 తీసుకోండి, 380 ఫ్రీ షిప్పింగ్. ఏ చైన్స్ అన్నా తీసుకోవచ్చు. 380 ఫ్రీ షిప్పింగ్. ఎనీ 2 380 ఫ్రీ షిప్పింగ్. ఇందాక చూపించిన 5 చైన్స్ ఉన్నాయి కదా, సో ఆ 5 చైన్స్తో వచ్చిన కాంబోస్ అయితే 399 ఫ్రీ షిప్పింగ్. ఆ 5 చైన్స్తో వచ్చిన కాంబోస్ తీసుకుంటే వేరే చైన్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఆ 5 చైన్స్ ప్లస్ వేరే ఏదైనా తీసుకోవచ్చు. 399 ఫ్రీ షిప్పింగ్. 380 399. నెక్స్ట్ రియల్ బీడ్స్లో నేను ఒకటి చూపిస్తాను మీకు. చూడండి, ఇవి రియల్ ఆనెక్స్ విత్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి. మంచి గ్యారంటెడ్ పీస్ ఇది. బ్యాక్ ఏమి ఇలా వస్తుంది. క్లియరెన్స్ ప్రైస్ మీరు దయచేసి మీకు రీజనబుల్ అనిపిస్తే తీసుకోండి. ఆనెక్స్లో కూడా వెరీ ప్రీమియం క్వాలిటీ బీడ్స్ అండి ఇవి. ఈ షేప్ బీడ్స్ మనకి 3mm దొరకడే కష్టం. ఓకే, విత్ ఇది మెరూన్ కలర్ అండ్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో. మీకు ఈ షేప్ సరిగా దొరకు చెప్తున్నాను కదా నేను. ఇది సిల్వర్ బాల్ ఉంటుంది కదా, సిల్వర్ కోటింగ్లో మనకి నక్షి బాల్ అండి. ఇవేమో స్వరోస్కి బీడ్స్. ఇది 6mm, ఇది ఇంచుమించు 9 to 10 mm సైజు ఉంటుంది. ఓకే, ఇది ఒకటే పీస్ ఉంది, ఈ బాక్స్లో ఉంది కాబట్టి చూపిస్తున్నాను. మొన్న గట్ట దొరుకుంటే నేను అప్పుడే ఇచ్చేసేదాన్ని మీకు. ఈ పీస్ ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి. ఒక్కటే ఉంది. యాక్చువల్గా ఇది 360 అట్లా ఉండే అనమాట కాస్ట్. ఈ పీస్ ఒక్కటే ఉంది. నచ్చితే తీసుకోండి. ప్రైస్ మీకు రీజనబుల్ అనిపిస్తే మాత్రమే తీసుకోండి. నేను ఇబ్బంది పెట్టేది ఏం లేదు. మీకు ప్రైస్ జెన్యూన్ అనిపిస్తే తీసుకోండి అబ్బా. అవునండి, 350 కాస్ట్ ఇది. బేసిక్గా 320 ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది. నేను అంతకంటే తగ్గిలేను. నేను 320 ఫ్రీ షిప్పింగ్. సింగిల్ పీస్ ఉంది. వచ్చిన తర్వాత దీని క్వాలిటీ చూసి మీరే అవాక్ అవుతారు. అంత బాగుంది. ఇంకా బయట అయితే మీకు 500 చేంజ్ వరకు ఉంటాయి ఇవి. ఇక్కడ మెరూన్ గ్రీన్ ఆనెక్స్. ఓకే, నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఆఫ్కోర్స్ నేను చెప్పిన కాంబో ఈ ప్రైజెస్ ఇవి మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.